ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. మనకు తెలిసిన భావాలే. 559 పేజీ నెంబరు. అందరూ వాక్యం ఎరిగిన వారే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రభునందు ప్రియులారా, సుగంధ తైలం కంటే మంచి పేరు. ఇక్కడ పేరు కనపడుతుంది, ఇక్కడ కూడా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. మంచి పేరు కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం. కొందరికి మంచి పేరు ఉంటుంది, కొందరికి లోకంలో కూడా చెడ్డ పేరు ఉంటుంది. మంచి పేరు సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ మంచి పేరు కొరకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ మంచి పేరును చెడ్డ పేరుగా మార్చుకోవాలంటే ఒక నిమిషం పడుతుంది. సంవత్సరాలకు నిమిషానికి ఎంత తేడా ఉందో చూడండి. ఒక మంచి పేరు మనం సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అరే, అతను మంచివాడు, ఆమె మంచిది అని అనిపించుకోవాలంటే ఆ పేరును బట్టి మనము ఆలోచన చేస్తే ఆ పేరు సంపాదించుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారి ప్రవర్తనా ఫలాన్ని బట్టి, వారి జీవితాలను బట్టి మంచి పేరు వచ్చేవారికి వస్తూ ఉంటుంది, చెడ్డ పేరు వచ్చేవారికి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రసంగి చాలా సత్యాలు ఈ సామెతల గ్రంథములో, ప్రసంగి గ్రంథములో రాయించాడు. ఆ పేరు చాలా గొప్పదిగా ఉంది. ఈ ప్రసంగికి ఒక పేరు ఉంది. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను మహారాజు. ఆయనకు అన్ని దేశాల్లో మంచి పేరు సంపాదించుకున్నవాడు. ఈ అధ్యాయాలు రాసినవాడు. ఆయన అన్ని దేశాల్లో మంచి పేరు సంపాదించుకున్నవాడు. ఆయన పేరును బట్టి శేవాదేశపు రాణి ఇంచుమించు 200 కిలోమీటర్ల పైనే ఆమె వచ్చి ఆయన పేరును బట్టి, ఆయన చేస్తున్న కార్యములను బట్టి ఆమె విని ఆమె ముక్తురాలైంది. అంటే అక్కడ సొలొమోను యొక్క ఆ క్రియలు ఎలా ఉన్నాయో ఎంతో ముక్తురాలైంది. అయితే సొలొమోను అంత మంచి జ్ఞాని ఉండి కూడా ఆయన ఆఖరికి ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఆ మాటలు మనకు 11వ అధ్యాయంలో కనపడతాయి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు హెచ్చరిస్తాడు. నాయన, నువ్వు నీ తండ్రి నడుచుకున్నట్టు నువ్వు నడుచుకోలేదు, దేవుని వైపు నువ్వు మల్లుకో అని ఎంతో ఆయన బాధతో సొలొమోను గద్దిస్తాడు. అయితే సొలొమోను వినడు. ఎందుకంటే అక్కడ ఆయన ప్రవర్తనా జీవితాన్ని అలాగూ అనుకుంటే కామకత్వము అనుకోవచ్చు. దాన్ని బట్టి అది చాలా చెడ్డమాటే. అయినా ఆయన అంత తప్పు చేయడం కారణం అంటే ఆయన చూపులు మంచివి కాదు. ఆయన చూపులు మంచివి కాదు. ఎందుకంటే ఆయన చూపు ఎక్కడ సహోదరులు కనపడితే అక్కడల్లా ఆయన చూపు పారింది. అందుకే ఆయనకు అక్కడ అంతమంది 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అందుకే ఒక రాజు అయ్యుండి, ఒక పేరు సంపాదించుకున్నవాడయుండి, ఆయనను బట్టి రాజ్యం అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం చీలకలైపోయింది. అయిపోయింది లేదా? దాని నుంచే ప్రారంభం, 12వ అధ్యాయం నుంచే ప్రారంభం. కాబట్టి మానవుడు, ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా
పేరు సంపాదించుకోవాలంటే, సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి. కష్టపడినప్పుడే వాటిని మనం పొందుకోగలం. చాలా దాంట్లకు మనం దూరంగా ఉండాలి. అదే శరీరాశ, నేత్రాశ, జీవపడంకానికి మనం ఎంత దూరంగా ఉండాలనో అంత దూరంగా ఉండాలి. అందుకే ఈ లోకమును దాని ఆశ గతించిపోతాదని అపోస్తలుడైన పౌలు రాయించాడు. ఆ పేరును బట్టి ఆయన ఎంతో నష్టపోయి ఆఖరికి ఒక సంఘము గురించి ఆయన ఈ పరమగీత గ్రంథమును రాయించాడు. సంఘము ప్రభు, సంఘము ప్రభు. పరమగీతం గ్రంథం అంతా అదే. ఒక కన్యక, ఎవరు? సులమితి. ఒక సంఘం, సంఘం పవిత్రపరచబడిన సంఘం. అందులో సులమితి ఎంతో ఆయనను ప్రేమించినట్లు, ఆయన సులమితిని ప్రేమిస్తున్నట్లు మనం చూస్తాం. సంఘాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ సంఘం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన సంఘానికి ఏమైనాడు? శిరస్సై ఉన్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సై ఉన్న ప్రభును ఆ సులమితి ఎంతగా ఆ ప్రభును స్తుతిస్తుంది, పూజిస్తుంది, ఆరాధిస్తూ ఉంది. సులమితి అంటే ఒక సంఘం, సంఘానికి సులమితికి పోలిక. సొలొమోనుకు మన ప్రభువుకు పోలిక. అయితే సొలొమోను తప్పిపోయాడు, మన ప్రభు తప్పిపోలేదు. మన ప్రభు అన్నిటినీ నెరవేర్చాడు, అన్నిటినీ నెరవేర్చాడు. అందుకే ఆయనకు ఏం పేరు? నీతిమంతుడని పేరు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరన్నారు? పిలాతు భార్య. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ రక్తము నాకు, నా కుటుంబానికి సంబంధం లేనిది అని అంటే, ఆ నీతిమంతుని రక్తం మా మీద, మా పిల్లల మీద పడును. చూడండి, నీతిమంతుడు ఆయన పేరు. అంటే ఆ పేరు ఎంత గొప్పది. ఆయన మరణస్థితిలో నీతిమంతుడుగా అనేక మంది అక్కడ సాక్ష్యం పలికిన వారు. ఆయన నిజముగా దేవుని కుమారుడు అని పలికారు మత్తయి రాసిన సువార్త. ఆయన నిజముగా దేవుని కుమారుడు అని పలికారు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత ప్రేమ కలిగిన పేరు కలిగిన వాడు ప్రభు. అంత ప్రేమ ఉంది ఆయనలో. సులమితి పరమగీతముల గ్రంథంలో ఆయన్ను పొగుడుతూ ఉంది. 3వ అధ్యాయంలో 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనంలో, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. సొలొమోను పొగడుతూ ఉంది, ఇక్కడ ఘనపరుస్తూ ఉంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ప్రభు ఏం చెప్పాడు? ఆయన గుణాతిశయమును ప్రచురించే నిమిత్తం మనల్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? అంధకారమైన చీకటిలో నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సులమితి, ఆ కన్యకగా ఉన్న ఆ సులమితి సొలొమోను ఏం చేస్తుంది? పొగడుతూ ఉంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కాబట్టి ప్రభువును గణపరచడములో మనము అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నామని నేను అనుకుంటున్నాను. ప్రభువును గణపరిచే విషయంలో అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే సమర్పించుకొని పూర్తిగా ఆయనకు లోబడిన వారు ఇలా పూర్వకాలంలో ఉన్నారేమో కానీ ముందు అపోస్తలుడైన పౌలు లాంటి వారు. కొంత సాక్ష్యం మనం విన్న వాళ్ళల్లో ప్రభుదాసిరెడ్డి గారు మనం విన్న వాళ్ళలో. ఆ తర్వాత వారిలో చాలామంది పెద్దగా కానరాలేదు సాక్ష్యం కలిగిన వారు.
దేవునికి సంపూర్ణంగా లోబడినవారు. ఎందుకంటే ప్రభుదాస్ రెడ్డి గారు సాక్ష్యము మనం ఒకసారి చదివినప్పుడు ఆయన సాక్ష్యం ఎటువంటిదంటే, ఆయన ఎక్కడికన్నా వెళ్ళని, ఆయన నమ్మకంగా వెళ్ళేవాడు, ఆయన ప్రార్థనతో ఉండేవాడు, ఆయన సువార్త ప్రకటిస్తే అనేక మంది రక్షించబడేవారు, అనేక మంది సంఘాలు కట్టబడ్డాయి, అనేక చోట్ల ఆయన తిరిగి ఆయనకు ఎవరైనా కానుకిస్తే కనపడిన బీదలకు ఇచ్చిపోయేవాడంట. అట్లే కానుకిచ్చినది, ఆయన ఇంటికి ఉండబోయేవాడు కాదు. ఇప్పుడు సేవకులు అట్లా లేదులేండి. ఇప్పుడు డబ్బులన్నీ జోలి పెట్టుకొని ఎత్తి పెట్టుకుంటున్నాం. ఆయన అట్లా లేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా కనపరాని బీదలు వారికి అట్లే ఇచ్చిపోయేవాడేనంట. దిక్కులేని వారికి ఎవరన్నా కానుకలు ఇస్తే. కాబట్టి అటువంటి వారు కావాలి దేవుని సన్నిధిలో. అందుకే ఆయన గణపరిచే విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. ప్రభు ఏం చెప్తాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు. ఇక్కడ సంఘముగా ప్రభువును గణపరుస్తున్న సూలమితి మనం కనబడుతుంది. సూలమితి ఎందుకు ఆయన గణపరుస్తుందో చూడండి. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 352. ఎందుకు ఆయన గణపరుస్తుందో మనం ఇక్కడ తెలుస్తుంది. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినముల్లో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. దేవుడిచ్చాడే మాట, దేవుడు పలకబడిన మాట అది. సొలొమోను విషయంలో ఎవరికి? అతని దినముల్లో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతి దయచేసేవాడు సొలొమోను. ఆయన దిన రాజ్య పరిపాలన నీతిగా జరిగింది. 40 సంవత్సరాలు చాలా బాగా చేశాడు. ప్రజలకు న్యాయం అనేది తప్పకుండా చేశాడు. ఆయన పరిపాలనా జీవితంలో ఆయనకు ఎదురే లేరు. శత్రువులు ఎంతమంది అన్నా రాని ఆయనకు శత్రువులు బానిసలు కావాల్సిందే. ఆయన విస్తారమైన ఆస్తి, విస్తారమైన ధనం, బంగారం, వెండి ఆయన దినాల్లో లెక్కకు లేకుండా ఉన్నది. అటువంటి స్థితిలో సమాధానంగా రాజ్య పరిపాలన చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు సమాధానాన్ని ఇచ్చిన వాడు సొలొమోను. అందుకు సూలమితి ఆయన్ను గణపరుస్తూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడు ప్రభుని నమ్మిన విశ్వాసులు, మనకు కూడా ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం కావాలంటే అక్కడ ఈ లోక సంబంధమైన సమాధానంలో ఇశ్రాయేలు ప్రజలను సొలొమోను సమాధానపరిచాడు. వారికి నీతి న్యాయం యథార్థంగా పరిపాలన జరిగించాడు. అందరినీ సమానంగా చూశాడు. అందరినీ సమాధానంతో ఆయన ముందుకు కొనసాగించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరు? ఆయన సమాధానకరుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అద్భుతకరుడుగా, ఆశ్చర్యకరుడుగా, ఆయన బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తకు అధిపతిగా మన ప్రభులు వారు యెషయా గ్రంథంలో మనకు కనపడతారు. యెషయా గ్రంథంలో ఆ మాట మనకు తెలియబడింది. ఆయన అన్ని విషయాల్లో గొప్పవాడు. ఈయన ఎక్కడ సమాధానపరిచాడంటే భూలోకములో సమాధానపరిచిన వాడు సొలొమోను. రాజ్య పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తప్పకుండా సమాధానాన్ని ఇచ్చినవాడు. శత్రు సైన్యాన్ని సమాధానపరిచినవాడు. అందరినీ సమాధానంతో ముందుకు కొనసాగించిన వాడు. కాబట్టి సూలమితి ఆయన పేరును గణపరుస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమాధానకరుడు. మన ప్రభు ఏమేమి సమాధానపరిచాడు చూడండి. రోమాపత్రిక మనం చూస్తే రోమాపత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనములో ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను.
కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూడండి ప్రియులారా, మనను ఎక్కడికి సమాధానపరిచాడంటే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. సొలొమోను రాజ్య పరిపాలనలో శత్రు సైన్యాన్ని జయించాడు. అయితే ఈయన శత్రు సైన్యాన్ని జయించకపోయినా ఈ భూలోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మానవుణ్ణి దేవునితో సమాధానపరచడానికి, అందుకే పేతురు భక్తుడు రాయించాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? ఆయన మనల్ని దేవుని వద్దకు చూద్దాం మాట. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఏలయనగా మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. మనల్ని ఎక్కడికి చేర్చాలని? దేవునితో సమాధానపరచాలని. భూలోక సమాధానం మనకు కాదు దేవుడిచ్చేది, పరలోక సమాధానం, ఉన్నత స్థలములో సమాధానం. ఉన్నత స్థలములో మనకు సమాధానాన్ని దయచేయడానికి మన ప్రభు మన కొరకు అప్పగింపబడ్డాడు. మన కొరకు ఆయన ఆ కలవరిలో ఒక్కగానొక్క బలిగా అర్పింపబడ్డాడు. ఒక్కగానొక్క అర్పణగా ఆయన శ్రమ పొందినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సొలొమోను ఈ భూలోకంలో ఇశ్రాయేలు ప్రజలకు భూమి మీద సమాధానం ఇచ్చాడు. మన ప్రభు భూలోక సమాధానాన్ని ప్లస్ పరలోక సమాధానాన్ని ఇచ్చుటకు తండ్రికి అభిష్టమాయను అని మనకు కొలస్సీ పత్రికలో మనం చదువుకుంటాం. కొలస్సీ పత్రికలో మనం చదువుకుంటే ఆ మాట మనకు కనబడుతుంది. 1వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తే తండ్రికి ఏమైందంటే 20 వచనములో 19-20 వచనాల్లో ఆయనందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, కొలస్సీ పత్రిక 1:19-20 చదువుతున్నాను. ఆయనందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవలనని తండ్రికి అభిష్టమాయను. చూడండి, దేవదేవునికి ఏమిష్టమైందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూలోకములో ఏవైతే ఉన్నాయో పరలోకములో ఏవైతే ఉన్నాయో అవి వాటిని అన్నిటినీ కూడా ఆయనతో సమాధానపరచుకోవాలని. ఎఫెసీ పత్రికలో ఇదే మాట ఇంకొక విధంగా రాయబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవునితో సమాధానం, పరలోకంలో సమాధానం, ఉన్నత స్థానంలో సమాధానం. అది ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆ పరలోక సమాధానాన్ని మనకు ఇచ్చాడు. ప్రకటన గ్రంథములో యోహాను పద్మాసు దీపంలో ఆయన ఆత్మవసుడై అన్న మాట చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ చూస్తే 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులన్నీ గతించపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని. దేవుడు మనుషులతో నివాసం, దేవునితో నివాసం మనకు ఇచ్చాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో కాదు మనకు నివాసం, పరలోకములో నివాసం. ఆయన భూమిలో ఉన్నవి, భూమి కింద ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి అన్నీ ఆయన ద్వారా కలిగి ఉన్నవని రాయించాడు. ప్రభుత్వాలు, అధికారాలు అన్నీ కూడా. అయితే తండ్రికి ఏమైందంటే ఆయనతో మనల్ని సమాధానపరచాలి. ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చుటకు యోగ్యులము కాము, ఒకప్పుడు దేవుని సన్నిధికి మీరు దూరస్తులు, మీ దుష్క్రియల వలన, మీ మనసులో కలిగిన విరోధ భావం వలన ఆయన సన్నిధికి వచ్చుటకు యోగ్యత లేనివారు.
అయితే ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన మనల్ని మరణం పొంది మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. పరలోకంలో సమాధానం, దేవునితో సమాధానం, ఆ దేవునితో ఉండడానికి ఆయన మనల్ని అర్హులుగా చేశాడు, పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి అక్కడే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం చూడండి, మనం గమనిస్తే అక్కడ 4వ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల్ల యందుండును, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు, ఆయన నామము వారి నొసల్ల యందుండును. ప్రభువు నమ్మిన వారి నామం ఎక్కడ ఉంటుంది? నొసల్ల యందు ఉంటుంది అన్న ముఖదర్శనం. దేవునితో మనము ఆయనను సేవించే వారముగా ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉండే వారముగా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట లూకా రాసిన సువార్తలో అంటాడు. చూడండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 20వ వచనంలో చూడండి, అక్కడ శిశువులు ఈ లోకములో అనేక దయ్యములను అనేక మంది రోగులను స్వస్థపరుస్తుంటే అక్కడికి వచ్చి వారు ఆ మాట చెప్పినప్పుడు ప్రభు అన్నమాట 20వ వచనంలో, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మన పేర్లు ఎక్కడ? జీవగ్రంథములో రాయబడి ఉన్నాయని సంతోషించమన్నాడు. ఆయన నామము మన నొసల్ల యందు రాయబడి ఉంది, ఆయన పేరు మన హృదయంలో నింపబడింది. ప్రతి మోకాలు ఎక్కడ? ఆయన నామమున వంగబడుతూ ఉంది. అందుకే అన్ని నామాల కన్నా పైనున్న నామం కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన ప్రతి నామముల కన్నా పైనామము కలిగిన వాడు, అన్ని నామముల కన్నా. నామం అంటే పేరు, ఆయన పేరు అన్ని నామముల కన్నా పైనున్న పేరు, గొప్ప పేరు ఆయనది. ఆయన నామము గొప్పది. అందుకే అక్కడ ఆ మాట రాయించాడు. ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటారు, వారి నొసళ్ళ యందు ఆయన వారి పేర్లు రాయించబడ్డారు. ఆ పేరు పరలోకములో జీవగ్రంథములో రాయబడి ఉన్నవని ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన శిష్యులకు చెప్పాడు. మీరు ఈ లోకంలో ఆ దయ్యాలు ఎమ్మడిస్తున్నాయి, ఆ దయ్యాలు మీకు లోపడుతున్నాయని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథములో రాయబడినవని సంతోషించడం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కూడా అపోస్తులైన పౌలు అక్కడ కొంతమంది సహోదరుల గురించి రాయించాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో మనం అక్కడ చదువుకుంటే, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి, వారి సహోదరుల పేరు పైన ఉన్నాయి చూసుకోండి. 3వ వచనంలో, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నానంటూ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని అపోస్తలుడైన పౌలు ఈ భూలోకంలో ఉన్నప్పుడే వారికి సాక్ష్యం ఇచ్చాడు. అది మంచి పేరు. చూడండి, సహకారి, ఒక పని, ఒక సహోదరి ఒక సంఘములో, ఒక సహోదరుడు ఒక సంఘములో పవిత్రమైన జీవితం, ప్రభువుకు ఇష్టమైన జీవితం, ప్రభును గణపరిచే జీవితము, ఆ ప్రభు నామాన్ని హెచ్చించే జీవితంలో నివసిస్తున్నప్పుడు ఆనాడు అపోస్తులైన పౌలు సెలవిచ్చినట్లు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ప్రభు సెలవిచ్చాడు, వారు మీ పేర్లు జీవగ్రంథములో పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని అక్కడ శిశువులకు యేసు ప్రభు సెలవిచ్చాడు. శిశువులకు వారి పేర్లు పరలోకములో చేర్చబడి ఉన్నాయని ఒక ధైర్యము. అపోస్తులైన పౌలు ఆ సహకారులు పరలోకంలో జీవగ్రంథమందు వారి పేర్లు రాయబడి ఉన్నావని ఒక ధైర్యము. చూడండి ప్రియులారా,
ఆ పేరు, నీ పేరు, నా పేరు ఆ పరలోకంలో ఉండాలంటే భూలోకంలో ఏం కావాలి? సాక్ష్యం కావాలి. సాక్ష్యం కావాలి. ఆ సహకారులు వారు ఎంతో స్వార్థ పనిలో, ఇతర పనుల్లో ఆ సహకారులు ఎంతో ఆయనకు సహాయము చేశారు కాబట్టి వారికి సహాయం చేయి. వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలని ఆశతో ప్రభును వెంబడించడం నేర్చుకోవాలి. ఆశ లేకపోతే ఉపయోగం లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు ప్రియులారా. అందుకే అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు భక్తుడు పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన 3వ వచనంలో ఆయన అన్న మాట మనకు ఏముంది? జీవముతో కూడిన నిరీక్షణ. ఆ సహకారులకి ఏం కలిగింది? అక్కడ చూస్తే 3వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసను. నూతన జన్మ ఇచ్చాడు. ఆ నూతన జన్మలో మనం ఎలా ఉన్నాం? పాత జన్మ గతించిపోయింది, దాంతో పని లేదు మనకు. ఇదిగో సమస్తము కొత్తవైనాయి, సమస్తము కొత్తవైపోయినాయి. సమస్తము కొత్తవిగా ఉన్నప్పుడు కొత్త జన్మ మనకు ఎలా ఉంది? మన పేర్లు అక్కడ ఉండాలి. జీవముతో కూడిన నిరీక్షణ మనకుందా? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము నేను పొందుకుంటాననే ఒక నిరీక్షణ మనలో కావాలి. అదే ప్రభు కోరుకునేది. ఆయన పేరును గణపరుస్తుంది సులమితి, ఆయన పేరును గణపరుస్తుంది. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆయన నామము ఎటువంటిది? పరిశుద్ధమైనది. ఆయన నామము పూజింపదగినది. 111వ కీర్తన 9వ వచనంలో మనకు మాట రాయబడింది. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పూజింపదగినది. ఆయన యెహోవా పరిశుద్ధుడు, ఆయన పూజింపదగినవాడు. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ ఆయన సన్నిధికి అనుకూలం. 93వ కీర్తన 5వ వచనం. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆయన సన్నిధికి అనుకూలం. అది లేకుండా ప్రభు సన్నిధికి చేరలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభును చూడలేరు. చూడండి ప్రియులారా, అందుకే ఆయన ఎంతో బాధతో ఈ పరమగీతం గ్రంథాన్ని రాశాడు. అందుకే ఆయన అంటాడు, ఆ సులమిత అంటుంది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. చూడండి ప్రియులారా, సొలొమోనుకు కన్యకలు ఉన్నారు. ఇదే సులమితి రాయబడింది. చూడండి, పరమగీతం గ్రంథంలోని 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు అని రాయబడింది. సొలొమోనుకు అంతేనా ఉండేది? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులని రాజుల గ్రంథంలో రాయబడింది. అయితే రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో మాట మనం చూస్తాం. ఆయనకు ఎంతమంది కన్యకలు ఉన్నారో ఆయన అందరినీ ఆకర్షించేవాడుగా ఉన్నాడు, అందరినీ ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయనకు ఎంతోమంది కన్యకలు ఉన్నట్లు మనం చూస్తాం. అందుకే మన ప్రభు కూడా ఏమి కోరుకుంటున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన భావమే. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. చూడండి ప్రియులారా, ఒక్కడే పురుషునికి 7 సంఘాలు ఎఫ్ఎస్సి మనం అక్కడ చదువుకుంటే 7 సంఘాల పవిత్రత,
7 సంఘాలు, 7 ఆత్మలు, 7 దీపములు, 7 ఆత్మలు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. చూడండి, అక్కడ 1వ అధ్యాయంలో అక్కడ 20వ వచనం లాస్ట్ భాగంలో ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ 7 సంఘముల గురించి ఇక్కడ రాశాడు. ఎఫెసీ, స్వర్ణ, పెర్గమ, తుయితైరా, సార్టిస్, ఫిలదెల్ఫియా, లవోదికయాను 7 సంఘాలకు రాశాడు. 7 సంఘాల గురించి ఆయన వ్యక్తి రాస్తూ చెవులు గలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇదే పురుషునికి ఆయన ప్రదానము చేసినట్లుగా, కన్యకను ప్రదానము చేసినట్లుగా అపోస్తులైన పౌలు రాశాడు. అలాగే హోషేయ గ్రంథంలో నువ్వు నిత్యము నాకుండున్నట్లుగా అంటాడు. చూడండి, అక్కడ హోషేయ గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతుంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో పేజీ నెంబర్ 746 19వ వచనంలో నీవు నిత్యము నాకుండున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడలను దయాదాక్ష్యమును చూపడలను నిన్ను ప్రదానము చేసి పొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. మన నమ్మకత్వాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన దయాదాక్షిణ్యములను బట్టి ఆయన మనల్ని ఏం చేసుకుంటున్నాడు? ప్రదానము చేసుకుంటున్నాడు. కన్యకను ప్రదానము చేసుకొనుట. కన్యకను ప్రదానము చేసుకొనుట అంటే దానికి అర్థం ఏమైనదంటే, మనము ముందు పాపముల చేత, అపరాధముల చేత మన శరీర స్వభావములో దేవుని సన్నిధికి వచ్చుటకు యోగ్యత లేని వారం. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకున్నామో అప్పుడు మనము పవిత్రపరచబడిన వారం. పవిత్రపరచబడిన వారు పాపము జోలికి పోకున్నప్పుడు వారు పవిత్రులు, అంటే కన్యక. మన ప్రభు కన్యక మరియ గర్భందు పుడతాడని యెషయా రాయించాడు 7వ అధ్యాయం 14వ వచనంలో. మత్తయి రాసిన సువార్తలో 1వ అధ్యాయం 22వ వచనంలో రాయించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆ దేవుడు ఎందుకు అక్కడ జన్మించబడ్డాడు? 21వ వచనానికి వస్తే ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన వారిని రక్షించును గనక ఆయనకు యేసును పేరు పెట్టబడును. అంటే పాపములతో నశించిపోతున్న మానవాళిని పవిత్రపరిచి కన్యకగా మార్చడానికి ఎవరికి అధికారం ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది. ఆయనలో పాపాన్ని ఒప్పుకుంటే, నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడని యోహాను భక్తుడు రాయించాడు. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. అంటే మన పాపాలు దినదిన పాపాలు ఒప్పుకోవడం కాదు, ప్రభు సన్నిధిలో దినదినము కాదు. నీ పాపాలు ఒక్కసారే మన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు చేస్తూ ఉన్నావంటే కన్యక కిందికి లెక్క రాము. మనం దినదినము చేసి ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటున్నామంటే మనం కన్యక కిందికి లెక్క రాము. ఎప్పుడైతే మనం ప్రభుని అంగీకరించి ఆత్మరక్షణ పొంది పాపాలన్నీ వదిలిపెట్టి బాప్తిస్వం తీసుకొని అక్కడ మనం మరణించి, బాప్తిస్వంలో రోమపత్రికలో 6వ అధ్యాయంలో చదువుకొని ఇంటికి వెళ్ళినాం. అక్కడ మనం మరణించి తిరిగి లేచుట, ప్రభు మరణం నుంచి పునరుత్థానం కలిగిన విధానం మనకు అక్కడ చూపిస్తాడు అపోస్తలుడైన పౌలు. తిరిగి లేచిన తర్వాత మన జీవితము పవిత్రమైన జీవితం, పవిత్రమైన కన్యకగా ఉండాలనేదే దేవుని యొక్క ఇష్టం. ఈయనకు కన్యకలు అనేక మంది ఉన్నారని మనం చూస్తామంటే తర్వాత చూద్దాం. అయితే ఈ లోకంలో కన్యకలుగా నివసించిన వారు అపోస్తుల కార్యాల గ్రంథములో మనం చూస్తే అక్కడ 21వ అధ్యాయంలో మనకు కనపడతారు. చూడండి, ఈ భూలోకంలో సాక్ష్యం కలిగిన వారు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గురిలో ఒకడును సువార్థికుడు ఆయన ఫిలిప్పి ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి.
కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. కన్యకలుగా ఉన్నవారు అని అక్కడ రాయబడి ఉంది. వారికి వివాహాలు కాలేదప్పటికీ, అయినా వారు ప్రవచించువారు. చూడండి ప్రియులారా, కన్యకగా రిబ్కా పిలువబడింది, ఎస్తేరు పిలువబడింది. ఇంకా ఎంతోమంది కన్యకగా దేవుని సన్నిధిలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే కన్యకలు 4 కన్యకలు ఒక సువార్తికుని ఇంట్లో ఉన్నారు, ఆయన ఫిలిప్పు. దేవుని సంఘములో వారు ప్రవచించువారుగా ఉన్నారు. ఒక సాక్ష్యం ఈ భూలోకంలో వారికి కన్యకలు అని రాయబడి ఉంది. కన్యకలు పాపము జోలికి పోనివారు, పాపం అంటే అసహించుకున్నవారు, వారు కన్యకలు. చూడండి ప్రియులారా, అందుకే ప్రభు సన్నిధిలో కన్యకలు ఆయన సన్నిధిలో ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ మనకు అనేక మంది కనపడతారు. అక్కడ సొలొమోనుకు కొంతమందే కనపడతారు, కానీ ఆయనకు కన్యకలు ఆయన వద్దకు వస్తారని రాయబడింది. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం నుంచి మనం చదువుకుంటే 10వ వచనం నుంచి, ఆ పెద్దలు నీవు గ్రంథం తీసుకుని దాని ముద్రలో ఇప్పటికి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమెచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్య నివాసులుగా చేసితివి గనుక వారు భూలోకమందు వేలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకంలో ఆయనకు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది ఉన్నారు. భూలోకంలో నుంచి పరలోకం చేర్చబడిన వారు, ఆయన రాకడలో ఎత్తబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. చూడండి ప్రియులారా, లెక్కకు మించి ఉన్నారు. లెక్కించడానికి అధికారం అవకాశం లేదు. అటువంటి కన్యకలు ప్రభువుకు ఉన్నారు. పరిశుద్ధులు, ఆయన రక్తంలో కడగబడిన వారు ఉన్నారు. పరిశుద్ధంగా జీవించిన వారు ఉన్నారు. వారి ప్రార్థనలు ఎటువంటివి? వారి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పాత్రలు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. ఈ పాత్రలు ఎటువంటివి? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు. అనేక మంది కన్యకలు ఉన్నారు. చూడండి ప్రియులారా, అందుకే కీర్తనాకారుడు కూడా ఒక మాట రాయించాడు. 110వ కీర్తనలో చూద్దాం. 110వ కీర్తనలో 3వ వచనం చూడండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకార కృతులై మంచు వలె అరుణోదయ గర్భముల నుండి నీ వద్దకు వచ్చెదరు అని రాయబడింది. ఎట్లా వస్తారంట? మంచు వలె అరుణోదయ గర్భముల నుండి నీ వద్దకు వస్తారు. ఎవరు? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకార కృతులై. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధికి ఎటువంటి వారు వస్తున్నారు? ఆయన కన్యక, ఆయన ఆహ్వానించగా ఎటువంటి వారు వస్తున్నారు? పరిశుద్ధ అలంకారము ధరించుకున్న వారు ఎలా వస్తున్నారంటే మంచు వలె అరుణోదయ గర్భముల నుండి నీ యొద్దకు వచ్చెదరు. చూడండి ప్రియులారా, నెహెమ్యా భక్తుడు అంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఇంకో మాట ఉంది, అక్కడే పక్కనే కనపడుతుంది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం మనం చూస్తే 11వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని. చూడండి ప్రియులారా, యెరూషలేములో నివసించేదానికి, భూలోకంలో నివసించేదానికి సంతోషముగా ఒప్పుకొని వచ్చే జనులు అక్కడ ఉంటే అక్కడ వారిని దీవించమని, అక్కడ దీవిస్తున్నారని చెప్పాడు. అక్కడ జనులు దీవించిరి వారిని. యెరూషలేములో ఒప్పుకునేవారు, ఉండడానికి, నివాసించడానికి, యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకునేవారు.
పరలోకంలో నివసించేదానికి ఒప్పుకునే వారిని ఇక దేవుడు ఎలా పిలుచుకుంటాడు? చూడండి, ఒక యెరూషలేములో నివసించడానికే వారు సంతోషముగా ఒప్పుకుంటే పరలోకంలో నివసించడానికి మనం ఎంత సంతోషంగా ప్రవర్తించాలి? ఎలా సంతోషంగా పరిగెత్తుకుంటూ రావాలి? దేవుని సన్నిధికి రావాలంటే కష్టతరంలో వస్తున్నాం. ఎంతోమంది రావాల్సి ఉండగా ఈ దినం కూడా రాలేదు. దేవుని సన్నిధికి ఎట్లా రావాలా? అరుణోదయ మంచువలే రావాలా. పరిశుద్ధ అలంకార కృతులై ఆ పరిశుద్ధ అలంకారము ధరించుకొని దేవుని సన్నిధికి రావాలనేదే దేవుని యొక్క ఇష్టం. దేవుని సన్నిధికి పరిశుద్ధ అలంకార కృతులై రావాలనేదే ఆయన యొక్క ఇష్టముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 45వ కీర్తనలో మనం చదువుకుంటే ఇంకొక మాట మనకు కనబడుతుంది. అక్కడ మనకు తెలుసు ఆ మాట. 45వ కీర్తనలో 13-14 వచనాలు చదువుకుందాం. అంతఃపురంలో నుండి రాజు కుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రం బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. చూడండి పిల్లారా, రాజుని యొద్దకు, అక్కడ రాజు యొద్దకు వెళ్ళగలిగే వారుంటే మన మహారాజు, మన గొప్ప రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవతలకు మహాదేవుడైన ప్రభునొద్దకు మనం ఎలా రావాలి? ఆయన శ్రీమంతుడుగా, ఆయన అద్వితీయుడుగా, ఆయన సర్వాధిపతిగా, రాజుల రాజుగా ఉన్న ప్రభునొద్దకు మనం ఎలా రావాలి? అక్కడ కన్యకలను తీసుకొని వస్తున్నారు, పరిశుద్ధంగా ధరింపజేసుకొని వస్తున్నారు. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలను నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. చూడండి ప్రియులారా, కన్యకల గురించి ఆలోచన చేస్తే సొలొమోనుకు లోక సంబంధమైన కన్యకలు ఉన్నారు. అందుకే ఆయన పాడైపోయాడు, చెడిపోయాడు. చెడిపోయిన వాడు రాస్తున్నంటే ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ ఎట్లుంటుందో ఇతరులకు తెలియజెప్పగలరు. అంతే కదా, దెబ్బ తగలకుండా చెప్పాలంటే ఎవరికైనా ఎట్లా చెప్తారు? చెప్పలేరు. ఆ దెబ్బ తగిలింది కాబట్టి ఆయన అంతగా రాశాడు బైబిల్ గ్రంథాన్ని, ఆ 3 అధ్యాయాలు. చూడండి ప్రియులారా, కన్యకలు ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకే ఒక మాట చెప్పాడు కదా, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, సిద్ధపాటు కలిగిన కన్యకలు, సిద్ధపాటు లేని కన్యకలు. ప్రభువా ప్రభువా, మేము నీ సన్నిధికి వచ్చిన వారమే, తలుపు వేసినాక నువ్వు ఎంత కొట్టుకుంటే ఉపయోగం ఏముంది? తలుపు వేయకనే సిద్ధపడగలగాలి. పరిశుద్ధ అలంకార కృతులై అరుణోదయమున మంచు వలె దేవుని సన్నిధికి. ఆ అరుణోదయం ఎలా వస్తుంది? సూర్యుడు శర వేగంగా వస్తాడు, సర. గమనించండి, సూర్యునికి ఎప్పుడైనా చూసినారా? ఉదయకాలం ఆయన వచ్చే సమయం అక్కడ సమ్మని వస్తుంది. సముద్రంలో కన్యాకుమారిలో కనబడుతుంది బాగా. అప్పుడు నేను వెళ్ళానులేండి అన్యునిగా ఉన్నప్పుడు. అక్కడ సూర్యోదయము సమ్మని వస్తుంది. అంత సన్నగా కనపడతా ఇంత పెద్ద చంద్రుని మాదిరి కనపడతాడు. తర్వాత సూర్యకిరణాలు వస్తాయి సర్రన. అంటే మన జీవితంలో దేవునికి మనం ఎంత పవిత్రంగా ఉన్నామనేది దినదినానికి అది అభివృద్ధి కావాలా, కానీ ఆ పరిశుద్ధతను, పవిత్రతను ఎనికి దిగజార్చుకోకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. సూర్యుడు అస్తమించే విధంగా ఉండకూడదు, ఉదయించే విధంగా మనలో ఉన్న పవిత్రతనైతేమి, మన పరిశుద్ధతనైతేమి, దేవుని సన్నిధిని మనం ఎలా మన ప్రవర్తన జీవితంలో ఆయన సన్నిధికి ఎలా వస్తున్నాం అనేదే కావాలి. యెరూషలేములో నివసించడానికి అక్కడ జనులు ఆనందంతో, సంతోషంతో వస్తున్నారు. దేవుని సన్నిధిలో నివసించడానికి తన పిల్లలు కన్యకలను పిలుచుకొని వస్తున్నారు. పరలోకములో చేరడానికి మనం ఎలా వస్తున్నాము? ఆ ఉన్నత దేవునితో సమాధానం మనకు. ఇక్కడ సొలొమోనుకు ఎవరితో సమాధానం కలిగిందంటే, అక్కడ ఈ లోకములో ఉన్న వాటితో సమాధానపరిచిన వాడు
సొలొమోన్. అయితే మన ప్రభు పరలోకముతో సమాధానపరిచినవాడు, ఆ ఉన్నత స్థలములో మనకు స్థానం ఇచ్చినవాడు ప్రభు. అందుకే అక్కడ చాలా మాటలు ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే 132వ కీర్తనలో కూడా 9వ వచనంలో, నీ యాజకులు నీతి వస్త్రముల వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానం చేయుదురుగాక అంటూ ఎన్నో మాటలు రాయించాడు. కాబట్టి అక్కడ మనం ఆలోచన చేస్తే కన్యకల గురించి, ఆయనకు కన్యకలు ఎంతోమంది ఉన్నారు, ఆయన సిద్ధపరిచాడని యెషయా గ్రంథం 61వ అధ్యాయము మనకు కనబడుతుంది. ఆయన మనకు పాగా వస్త్రాన్ని ధరింపజేశాడు, ఎన్నెన్నో గొప్పగా మనకు అలంకరించబడ్డాడు. 61వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనపడతాయి కదా. యెషయా గ్రంథంలో మనం చూస్తే 10వ వచనంలో, శృంగార పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా, ఆవరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతిను పైబట్టు నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. చూడండి పిల్లరా, ఆనందముతో సంతోషముతో మనకు కలిగిన రక్షణ వస్త్రాన్ని మనం ధరింపజేసుకొని ప్రభు సన్నిధిలో సంతోషముతో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ రక్షణ వస్త్రం, ఆ రక్షణ వస్త్రాల గురించి ప్రకటన గ్రంథంలో చాలా రాయబడ్డాయి. మనం చూస్తే తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఉన్నారు, అక్కడ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వారు ఉన్నారు. అక్కడ అనేకమైన మనం చూస్తే 7వ అధ్యాయంలో మనకు కనబడతాయి అక్కడ. ఎందుకంటే అక్కడ తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు అని అంటాడు. చూస్తే 7వ అధ్యాయం 13వ చరణంలో, వారు మహాశ్రమం నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిన వారు అంటాడు. చూడండి పిల్లలు, రక్షణ వస్త్రం తెలుపు చేసుకోవాలి, తెలుపు చేసుకోవాలి దినదినము. అందుకే పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో ఆయనతో ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే యోహాను భక్తుడు ఒక మాట రాయించాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి 2వ అధ్యాయంలో మనకు అక్కడ కనపడుతుంది. మన పవిత్రత, మన పరిశుద్ధత మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం చదివితే, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలకు రాశాడు, మీ పాపములు ఆయన నామమును బట్టి క్షమింపబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు రాస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని వెరిగి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని వెరిగి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని వెరిగి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుతున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. చూడండి పిల్లారా, జయించి ఉన్నామని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమని రాశాడు వాటిని గురించి రాస్తూ కింద చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీపుడంకమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిలిచేదానికి ప్రభు పిలిచాడు. పిల్లలకు చెప్పాడు, యవనస్తులకు చెప్పాడు, వృద్ధులకు చెప్పాడు, మీరు తండ్రిని వెరిగి ఉన్నారు, మీ పాపములు క్షమించబడ్డాయి. చూడండి ప్రియులారా, ఆది నుండి మీరు ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు. మన ప్రభు ఉన్నవాడుగా ఉన్నాడు, ఎరిగిన వారు. లోకాన్ని బట్టి ఆలోచన చేస్తూ మనం వెళ్ళిపోతే అవన్నీ గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆయన చిత్తం జరిగించకపోతే ఏమాత్రము మనము నిలిచే వారముగా ఉండం. అందుకే దేవునిలో చాలామంది నిలకడగా ఉండలేకున్నారు. నిలకడగా మనం ఎంతన్నా వాక్యం చెప్పుకో, ఎంతన్నా ప్రకటన చేసుకో, ఎన్ని హెచ్చరికలన్నా చేసుకో,
గోడలు, ఫ్యాన్లు, మన మైకులు, మన మ్యాటు ఇదంతా వినాల్సిందే తప్ప వారి చెవులు ఆ మాట పడలేదు. ఎందుకు పడలేదంటే వారు త్రోవ పక్కన పడుతున్న విత్తనం వలె ఉన్నారు, రాతి నేలలో పడే విత్తనం వలె ఉన్నారు, ముళ్ళ పొదల్లో పడే విత్తనం వలె ఉన్నారు. ఫలించు విత్తనం వలె ఉన్నవారికి ఆ కన్యక స్థానము వస్తుంది. కోట్ల కొలది కలిగిన జనంలో నీవు ఉండాలి, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. వేరొక గ్రంథాలు ఉన్నాయి లేవని అనుకో, అక్కడే చదువుకోండి ఇంటికి వెళ్ళినాక. వేరొక గ్రంథాలు విప్పబడతాయి 20 అధ్యాయంలో ముందు. జీవగ్రంథం కూడా విప్పబడుతుంది. చూడండి, అక్కడ గ్రంథం పేరు అదే పనిగా ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలు రాశాడు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, గ్రంథాల్లో రాయబడ్డాయని రాయబడలేదు. యేసు ప్రభులు వారు అన్నారు, మీ పేరు పరలోకములో రాయబడి ఉంది అని. చూడండి ప్రియులారా, అందుకే దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన 22వ వచనంలో ఒక మాట రాయించాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఓ యవనస్తుడైన తిమోతి, నా కుమారుడైన తిమోతి, పైన అన్ని 2వ అధ్యాయంలో పైన కలిగినవన్నీ చూపిస్తూ వచ్చాడు. ఆ అపవిత్రమైన ఒట్టి మాటలను వదిలిపెట్టమన్నాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమన్నాడు. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయ వారందరితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి ప్రియులారా, శరీరాశ, నేత్రాశ, జీవపడంకం ఇవన్నీ వదిలిపెట్టాలి. ఆయనకు కన్యకలు ఉన్నారు సొలొమోనుకు. ఆయన కన్యకలను బట్టి ఆయన మనసు తిప్పబడింది. ఆయనకు భార్యలు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు, ఆయన మనసు తిప్పబడింది. అయితే సూలమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది, ప్రేమిస్తూ ఉంది ప్రభును. సొలొమోను మన ప్రభువుకు సాదృశ్యంగా సంఘాన్ని బట్టి అక్కడ రాయించాడు. ఆయన పేరును బట్టి గణపరుస్తుంది. మన ప్రభు పేరును బట్టి మనం ఆయన నామాన్ని గణపరుస్తున్నామా? ఆయన నామానికి తగినట్లు మన జీవితం ఉన్నదా? పరీక్షించుకుందాం. పరీక్షించుకోకపోతే దేవుని ఉగ్రత ఉంది. చూడండి ప్రియులారా, అందుకే తిమోతికి ఆయన ఆఖరిలో చెప్పాడు, ఓ తిమోతి, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపో. కడే రాయించాడు కదా 3వ అధ్యాయంలో 1వ వచనంలో, అంత దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చుచున్నాయి, తెలుసుకో. వచ్చాయి ఆల్రెడీ. గత వారంలో మనం అంత్యదినంలో అపాయకరమైన శ్రమలు, ఆ శ్రమలకు తగిన పత్రికలు మనకు పేతురు పత్రికలు రాయించాడు. అయితే అపోస్తులైన పౌలు వాటిని విశదంగా రాయించాడు. ఎలా? అంత్యదినములో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. నువ్వు నీ యవనేచ్ఛల నుండి పారిపో. యవన జీవితము మనము ఎంతో సుఖంగా అనుభవించవచ్చు. అయితే అనుభవించిన జీవితానికి నష్టము కలుగుతుంది. ఆయన యవన జీవితాన్ని సంపాదించాడు. ఆ ప్రసంగి గ్రంథం చదువుకుంటే ఎన్నో సంపాదించాడు. అన్నీ కూడా ఈ భూమిలో వ్యర్థము రాయించాడు. పరమగీతం గ్రంథాలకు చాలకు ప్రభును చూశాడు. ఆ ప్రభు స్థానంలో సంఘం ఎలా ఉండాలి, ఆ ప్రభు ఎలా ఉండాలి, వాటిని బట్టి రాస్తూ వచ్చాడు. సామెతల గ్రంథంలో పిల్లలు ఎలా పెరగాలి, సంఘంలో తల్లిదండ్రులు ఎలా పెరగాలి, మన జీవితంలో, ప్రవర్తనలో, లోకంలో ఎలా మెదగాలి, సామెతల గ్రంథం అంతా చదివితే మనకు అర్థమయ్యేది అదే. ఈ లోకంలో ఉన్నదంతా ఆ లాస్ట్ను మనం చదువుకున్న శరీరాశ నేత్రాలకు సంబంధించి సామెతల గ్రంథం అంతా చదివితే మనకు ఉండేది అదే. మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, లోకంలో మనల్ని ఎలా జీవించాలి, వేటి కొరకై మనం జీవించాలి, దేన్ని సంపాదించుకోవాలి, ప్రభుని ఎంత ప్రేమిస్తే నీకు అంత దీవెనిస్తాడని 8వ అధ్యాయంలో రాయబడింది. ఆయన గడప ఎద్దును కనిపెట్టుకుంటే నీకు దీవెన ఉంది.
ఎన్నో భావాలు సామెతల గ్రంథం. ప్రసంగి గ్రంథంలో సమస్తము ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. పరమగీతం గ్రంథంలో ప్రభును చూశాడు, ఆయన వైపు చూశాడు, సంఘమును గుర్తుపెట్టుకున్నాడు, ఆ సంఘాన్ని ప్రభును జతపరుస్తూ ఆయనకు శూలమితి కలిగిన ఆ ప్రేమను కనపరుస్తూ అక్కడ ప్రసంగి గ్రంథం, ఆ పరమగీతం గ్రంథం రాయించాడు. అంటే ఎంత ఆయన బాధను అనుభవిస్తూ రాశాడో అన్నమాట మనం ఆలోచన చేస్తాం. ప్రభుని ఎంతగా ప్రేమించి ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన గణపరిచినప్పుడే మనం గణపరచబడతాం. అక్కడ సొలొమోనుకు కన్యకలు ఉన్నారు, ప్రభువుకు ఎంతోమంది కన్యకలు ఉన్నారు. కన్యత్వాన్ని కాపాడుకోగలిగే బాధ్యత అది మన మీదనే ఉంది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రభు మన పేరు ఎలా ఉంది, మనకు అంశం ఏంది, నీ పేరు ఎలా ఉంది, నా పేరు ఎలా ఉంది. సొలొమోను పేరు మనం చూసాము, ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ సమాధానకరం. మన ప్రభు రాజులకు రాజు, అన్ని నామాల కన్నా పైనున్న నామం కలిగిన వాడు. ఆయన పేరు అన్ని నామాల కన్నా పైన పేరు, ఉన్నతమైన పేరు. అక్కడ సహోదరుల పేరు జీవగ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు పరలోకంలో రాయబడింది. మన పేరు ఎక్కడ రాయబడుతుంది? మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రభువును మనం కలిగి ఉన్నామని గుర్తెరిగి జాగ్రత్తగా నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో పారిపో. చిన్నపిల్లలారా మీకు రాస్తున్నా, తండ్రులారా మీకు రాస్తున్నా, యవనస్తులారా మీకు రాస్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన చిత్తాన్ని జరిగించకపోతే పరలోకంలో స్థానం లేదు, ఆ తండ్రితో సమాధానం లేదు. కాబట్టి ఆత్మరక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా తండ్రితో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. జాగ్రత్త జాగ్రత్త అనే దైవవాక్యాన్ని మనం గ్రహించాం. మనం ఆ విధంగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించు.